హలో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసు మన ఛానల్లో ఒక గివ్ అవే కాంటెస్ట్ అయితే నడుస్తుంది. దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోకి ఎవరైతే బెస్ట్ కామెంట్ చేస్తారో దాంట్లో 20 మందికి నేను ప్రోమో కోడ్స్ అయితే ఇస్తాను జూలై 7th. సో ఇంకా 1 డే టైం ఉంది, మీరు ఇంకా కామెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ 41st యాన్యువల్ జనరల్ మీటింగ్లో జియో ఫోన్ 2ని అఫీషియల్గా లాంచ్ చేశారు. ఇది మనకి ఆగస్టు 15th నుంచి ఇండియాలో మార్కెట్లోకి రానుంది. ఇక దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ ప్రైజెస్ ఏంటి, ఆఫర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్ట్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి ఇండియాలో జియో ఫోన్ 2ని అఫీషియల్గా లాంచ్ చేశారు. ఇది మనకి ఆగస్టు 15th నుంచి మార్కెట్లోకి అయితే రానుంది. ఇక జియో ఫోన్ 1కి జియో ఫోన్ 2 కూడా ఎక్కడ సంబంధం లేదు, కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్ని అయితే దీంట్లో తీసుకొచ్చారు. ఇక దీంట్లో హైలైట్స్ ఏంటంటే, దీంట్లో ఇప్పుడు మనకి కొత్తగా వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ఫీచర్స్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నారు ఆగస్టు 15th నుంచి. సో ఇది KaiOS మీద డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ మనకి జియో ఫోన్ 1లో కూడా KaiOS అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు గూగుల్ దీని మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. KaiOSని ఫీచర్ ఫోన్స్లో బాగా తీసుకురావాలనే ఉద్దేశంతో మనకి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి పాపులర్ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అలాగే యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మనకి KaiOS అయితే కొంచెం డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇక దీంట్లో మనకి ఆగస్ట్ 15th నుంచి అయితే రానుంది. ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్, ఎందుకంటే పెద్ద ఫోన్స్లో వాట్సాప్ వాడాలనుకుంటే కొంచెం ఇబ్బంది అవుతున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇదైతే యూజ్ అవుతుంది. ఇక దీని స్పెసిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, ఇది చూడటానికి మనకి సేమ్ బ్లాక్బెర్రీలో ఒక మోడల్ ఉంటుంది, దాని పేరు బ్లాక్బెర్రీ బోల్డ్. అందులో ఉన్న కొట్టి కీప్యాడ్ స్టైల్ని అయితే దీంట్లోకి అయితే తీసుకుపోతున్నారు. ఇక నేను చెప్పాను కదా, జియో ఫోన్ 1కి జియో ఫోన్ 2కి మాత్రం ఎక్కడ సంబంధం లేదు. ఇది కొంచెం ఫీచర్గా ఉంటుంది, అలాగే కొంచెం ప్రీమియంగా కూడా ఉంటుంది. ఇక దీని స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే, ఇది ఒక 2.4 inches QVGA డిస్ప్లే అయితే వస్తుంది. ఆ ప్రైజ్లో మనకు అంతకంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. అలాగే ఇది మనకి 512 MB ర్యామ్, అలాగే 4 GB ఇంటర్నల్ మెమరీ అయితే వస్తుంది. మెమరీ కార్డ్ యూజ్ చేసి మనం 128 GB వరకు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 2 MP కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మనకి VGA కెమెరా ఉంటుంది. కాకపోతే ఈ ఫోన్స్లో మనం కెమెరాల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని అయితే లేదు. ఇక ఇది మనకి డ్యూయల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే సిమ్ 1లో మాత్రం కేవలం జియో సిమ్ మాత్రమే వాడాలి. ఇక రెండో సిమ్లో మాత్రం మనం అదర్ నెట్వర్క్స్ ఏదైనా వాడుకోవచ్చు. అంటే ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా లాంటి సిమ్స్ అయితే దాంట్లో వేసుకోవచ్చు. ఇదైతే కొంచెం వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు కొత్తగా. సో ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదిగా దీంట్లో మనకి 2000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ విషయంలో ఫీచర్ ఫోన్ కాబట్టి బ్యాటరీ అయితే బాగానే ఉంటుంది. ఇక దీంట్లో హైలైట్ ఏంటంటే KaiOS అనేది ఒక ఫీచర్ ఫోన్స్లో తీసుకొచ్చే ఒక నార్మల్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్. కాకపోతే దీంట్లో ఇప్పుడు కొత్తగా మాత్రం వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ఫీచర్స్ని అయితే మనకి లాంచ్లోనే తీసుకురాబోతున్నారు అనేది ఒక మంచి న్యూస్. ఇక ఇదైతే ఖచ్చితంగా బాగుంటుంది. ఇది మనకి 3000 రూపాయలకి అయితే అవైలబుల్గా రానుంది. ఇది మనకి ఆగస్ట్ 15th నుంచి ఇండియన్ మార్కెట్లోకి అయితే వస్తుంది. ఇక దీంట్లో లాంచ్ డే ఆఫర్స్ కింద వీళ్ళు ఎవరైతే జియో ఫోన్ 1 వాడుతున్నారో దాన్ని వీళ్ళు రిటర్న్ చేసి 501 రూపీస్ని పే చేస్తే జియో ఫోన్ 2 అయితే ఇస్తారు. సో ఇదైతే కొంచెం బాగుంది. ఎవరైతే పాత ఫోన్ వాడుతున్నారో, అందులో వాట్సాప్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే దాన్ని రిటర్న్ చేసి మనకి 501 రూపీస్ రిటర్న్ చేస్తే మనకైతే వీళ్ళు జియో ఫోన్ 2 అయితే ఇస్తారు. ఇది ఆగస్ట్ 15th నుంచి రానుంది. ఇక దీంట్లో మనకి VoLTE సపోర్ట్ ఉంది, అలాగే VoWi-Fi సపోర్ట్ ఉంది, అలాగే మనకి NFC సపోర్ట్ కూడా ఉంది. సో కాకపోతే దీంట్లో మిస్ అయ్యే ఒకే ఒక ఫీచర్ ఏంటంటే హాట్స్పాట్. దీంట్లో మనకి హాట్స్పాట్ అయితే సపోర్ట్ చేయదు. ఎందుకంటే దీంట్లో హాట్స్పాట్ ఎనబుల్ చేశారనుకోండి, దాన్ని వీళ్ళు హాట్స్పాట్ లాగే వాడుకుంటారు తప్ప ఆ ఫోన్ అయితే ఎవరు వాడరు. సో అందుకే దీంట్లో అయితే ఆ ఫీచర్ని అయితే తీసుకురావట్లేదు. సేమ్ మనకి జియో ఫోన్ 1లో కూడా ఆ ఫీచర్ అయితే లేదు. సో ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది, చూడటానికి కూడా కొంచెం బాగుంది. సో ఈ ఫోన్ అయితే మనకి ఆగస్ట్ 15th నుంచి అవైలబుల్గా రానుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి జియో ఫోన్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్.